Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. సో నా సబ్స్క్రైబ్ బేస్ పెరుగుతుంది అండ్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకు చెప్పాను కదా, నేను లాస్ట్ వీక్ వెళ్ళాను ఒక ప్లేస్కి. అదే 6 లేన్ హైవే అవుతుంది అనకాపల్లి నుంచి ఆనందపురం. ఆ హైవే దగ్గర మన పెద్ద జంక్షన్ ఒక ఫ్లైఓవర్ అవుతుంది అనమాట. అక్కడ వర్క్స్ చూపించాను అండ్ మళ్ళీ నేను నిన్న వెళ్ళాను అనమాట. అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పేసి. ప్రజెంట్ అయితే వర్క్స్ అంత పెద్దగా జరగట్లేదు. ఆ వర్క్స్ మొత్తం మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ కొత్త వలస హైవే గురించి కామెంట్ చేశారు, దాని గురించి కూడా మీకు చూపించబోతున్నాను అనమాట. ఆ కామెంట్ చేసింది మన చిల్ బ్రో. హోప్ యూ విల్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇట్. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట. ఆ ప్లేస్ దగ్గరికి వర్క్ అయితే ఏం జరగట్లేదు చూసారు కదా, కానీ ఓ చివరిన చిన్న వర్క్ అయితే అవుతుంది. ఆ వర్క్ అయితే కొన్న మట్టిని మొత్తం క్లీన్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి హైవే నుంచి ఒక రోడ్ అయితే వస్తుంది, బైపాస్, లైక్ పెందురు జంక్షన్కి వెళ్ళడానికి అనుకుంటున్నా. అందుకని చెప్పేసి సైడ్న మీకు వాల్ కనిపిస్తుంది చూసారా, అదే అనుకుంటున్నా. ఆ వే అలా పెందుట్లో కలుస్తుంది అనుకుంటున్నా. సో మనం ఈ ఫ్లైఓవర్ అయ్యే వరకు చెప్పలేం ఎక్కడి వరకు అవుతుందని చెప్పేసి. అండ్ వర్క్స్ అయితే జరగట్లేదండి. నాకు తెలిసి కోవిడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ వర్క్స్ అయితే అవ్వట్లేదు అనుకుంటున్నా. బికాస్ నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ 2 o'clockకి. 2 నుంచి 2:30 వరకు అక్కడే ఉన్నా. బట్ ఎటువంటి వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. నేనైతే లంచ్ బ్రేక్ అనుకున్నా, కానీ మనుషులే కనిపించట్లే ఇక్కడ. సో వర్క్ ఎలా అవుతుంది. అండ్ సో నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట అక్కడ నుంచి. కానీ నిన్న మంచి ఉరుములు మెరుపులు కాబట్టి మనకి ఎండ పెద్దగా లేదండి. సో నేను వెళ్ళాను అనమాట. అండ్ చిల్ డూడ్ మన ఫ్రెండ్ ఒక కామెంట్ చేశారు కొత్త వలస రోడ్ వైడనింగ్ వర్క్స్ గురించి. సో దాని గురించి నేను వెళ్తున్నాను అనమాట. నేను కొత్త వలస వరకు వెళ్ళలేదండి, జస్ట్ సరిపల్లి వరకు వెళ్ళాను. కానీ కొత్త వలసలో ఉండే మా ఫ్రెండ్స్ని అడిగాను ఎటువంటి వర్క్స్ అయినా అవుతున్నాయని చెప్పేసి. వాళ్ళే చెప్పారు అసలు వర్క్స్ అయితే ఏం జరగట్లేదు అని చెప్పేసి. సో ఈ ప్రాజెక్ట్ అయితే టైం పట్టచ్చు. బట్ నాకైతే ఈ ప్రాజెక్ట్ తెలియదు. బట్ చిల్లుడు అడిగారు కాబట్టి సో మా ఫ్రెండ్స్ని అయితే అడిగాను. కానీ ఈ దారిలో ఎక్కడ ఎటువంటి వర్క్ అయితే జరగట్లే మై డియర్ ఫ్రెండ్ చిల్ బ్రో. అండ్ ఇంకేం చెప్పాలంటే ఈ రోడ్ అయితే మాత్రం బాగుంటుందండి. బికాజ్ ఈ రూట్లోనే మనం అరకు వెళ్తాం. సో అరకు గురించి మీకు తెలుసు కదా ఎంత బాగుంటుందో. సో అయితే మాత్రం అరకు తొందరగా వెళ్ళొచ్చు. అండ్ ఆ హైవే పక్కన లొకేషన్స్ కూడా సూపర్ ఉంటాయండి. బికాజ్ పక్కనంతా పంటలు ఉంటాయి. సో ఆ రూట్ మధ్యలో కొంచెం లాంగ్ రోడ్ ఉందనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఆసమ్. అసలు నా వీడియోస్లో చూడండి కొన్ని లొకేషన్స్ చాలా బాగుంటాయి. నేను తాడిపూడి రిజర్వ్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియోస్లో చూడండి. అది చాలా లెంతీ వీడియో, కానీ చూడితే మీకు నచ్చుతుంది. బికాజ్ ఆ రూట్లో మ్యాక్సిమం ఎస్కోట వరకు రోడ్ మొత్తం కవర్ చేశాను. అండ్ తాడిపూడి వెళ్ళేటప్పుడు అయితే రూట్ సూపర్ బాగుంటుందండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ రిజర్వేర్ కూడా చాలా పెద్ద అండి తాడిపూడి రిజర్వేర్. ఆసమ్ అసలు ఆ రిజర్వేర్ అయితే మాత్రం. అండ్ ఆ రిజర్వేర్ వాటర్ మన విశాఖపట్నంకి వస్తుంది అనమాట. సో ఇంకా నేనైతే సరిపల్లి దగ్గరికి వచ్చానంటున్నానండి. బోర్డు కూడా కనిపిస్తున్నట్టుంది నాకైతే. సో ఇంకా చూసి అలా బ్యాక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. బికాజ్ వర్షం పడేలా ఉంది. అసలే కరోనా టైము, ఈ టైంలో బయటకు వచ్చాం. అండ్ వర్షంలో తడిచామంటే ఇంకంతే. వర్షం అయితే ఈవినింగ్ పడలే, కానీ ఫ్రెండ్స్ ఒక అందమైన సీనరీ అయితే కనిపించింది. చూడండి, ఎర్రగా ఆకాశం ఉంది, ఇంకా డార్క్గా ఉంది. అండ్ ఒక పక్క బ్లూయిష్గా ఉందండి. ప్రెజెంట్ మీకు అయితే రెడ్డిష్గా కనబడుతుంది కదా. ఇప్పుడు చూడండి మీకు బ్లూ కలర్లో చూపిస్తాను. హిల్ వైపు చూస్తే మనకి బ్లూయిష్గా ఉందన్నమాట. చూసారా, బ్లూయిష్గా ఉంది చాలా. అండ్ పైన మాత్రం మనకి రెడ్డిష్గా ఉంది. అండ్ ఇంకొంచెం వైపు చూస్తే డార్క్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. దీంతో ఈవినింగ్ అలా ఎంజాయ్ చేశాను ఇంట్లో ఉండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ టు మై బ్లాగ్. అండ్ మీకు తెలుసు కదా ఇవి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. హోప్ you'll subscribe and follow me on Facebook and Instagram.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.